వెల్కమ్ ఎవ్రీబడి. ఈ రోజు నేను మీకు మన ఆఫీస్ టూర్ అన్నమాట. మనం కొత్తగా కట్టిన ఆఫీస్ ని చూపించబోతున్నా. ఈ ఆఫీస్ అనేది ఏదైతే ఉన్నదో మన యూట్యూబ్ జర్నీలో ఒక మైల్ రాయి అనే చెప్పాలి. అప్పుడెప్పుడో 2018లో నా బెడ్రూమ్ లో కూర్చొని మీమ్స్ చూసుకుని అని చెప్పి నవ్వేటోండి అనమాట. మీమ్ రివ్యూ అక్కడ మొదలైన జర్నీ. ఆ తర్వాత ప్రాంకులు, హై బడ్జెట్ వీడియోలు అండ్ అలాగే గేమింగ్, ఇట్టా మనకి యూట్యూబ్ లో ఎన్ని జానరాలు ఉంటాయో వాటన్నిటిలో మన కాలు పెట్టాం. ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాలు మనకి పైసలు వచ్చింది ఏం లేదనమాట యూట్యూబ్ నుంచి. ఒకవేళ పొరపాటున కనుక ఏమన్నా అటు వచ్చాయి అనుకోండి ఇటు వెళ్ళిపోతాయి. ఒక 1000 వ్యూస్ వస్తే పార్టీ అనమాట. ఆ కాలంలో అట్టుండేది మనతో. మే 28, 2022 నేను ఒక టెక్ ఛానల్ ఓపెన్ చేశా. నేను చదివింది బీటెక్. టెక్ లో నాకు ఏదో కొంచెం నాలెడ్జ్ ఉన్నది. ఇప్పుడు మనం ఈ టెక్ కి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కలిగితే ఏమవుతుంది అని చెప్పి ఈ ఛానల్లో మనం ఎక్స్పెరిమెంట్ చేసాం అనమాట. అక్కడ మనం సక్సెస్ అయిపోయాం. సో ఇక్కడ మీరు గమనించారా, నేను ఎన్నిసార్లు పడ్డా ఐ నెవర్ గేవ్ అప్. నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఇంత టైం తర్వాత ఫైనల్లీ మనది ఒక ఛానల్ ప్రాఫిటబుల్ గా మారింది. మన స్టైల్ టెక్ అన్బాక్సింగ్ రివ్యూ వీడియోస్ మీ అందరికి నచ్చేసాయి. అండ్ ఆ తర్వాత ఇంకా మన యూట్యూబ్ జర్నీలో బ్రేకులు లేవు. నాటు టెక్ కి 9 lakh సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే నిన్నగాక మొన్న ఓపెన్ చేసిన ఫుడ్ ఛానల్ కి ఆల్రెడీ 3.5 lakh సబ్స్క్రైబర్స్. ఇదంతా ఎవరి వల్ల? మీ వల్లే. మనమందరం కలిసి దిగాం. సో టోటల్ 8 ఏళ్ళు అనమాట. యాక్చువల్లీ అంతకంటే ఎక్కువే అయిపోయింది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు నాకున్న దాంట్లో నేను ఒక మంచి చిట్టి ఆఫీస్ అయితే ఓపెన్ చేశాను గైస్. మన వాళ్ళని మొత్తం సెట్ చేసేమన్నాను. ఈ పని రెడీ అయిపోయి ఉంటుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆఫీస్ కి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు వేలి ముద్ర పెట్టాలి. ఇదిగో గమనించారా, మనకి ఫింగర్ ప్రింట్ రీడరు. అలా గనక ఫింగర్ పెట్టేస్తే అదిగో అటెండెన్స్ అయితే కౌంట్ అయిపోతుంది అనమాట. డిసిప్లిన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని మా తాతగారు నేర్పించారు నాకు. అదే నేను మన ఎంప్లాయీస్ కూడా నేర్పించబోతున్నాను. మార్నింగ్ 10 అంటే 10 కి ఇక్కడ వేలు పడిపోవాలి. ముందర పడితే పర్లేదు, నో ప్రాబ్లమ్స్. ఒక్క సెకండ్ అయినా పర్లేదు అనమాట. పొరపాటున లేట్ చేశారా అబ్సెంట్, జీతం కట్ చేస్తా. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? అంటే పొద్దున మాత్రమే కాదు, రాత్రి కూడా 6 అంటే 6 అనమాట. ఏలు పెట్టేయాలి. మీరు ఎక్కువ పని చేస్తానా కూడా చెప్పిను. నా ఎంప్లాయీస్ కి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలని నేను నమ్ముతానండి. అంతగా ఎక్స్ట్రా వర్క్ ఉంటే రాత్రులు మేల్కొని నేను చేస్తా, లేదంటే వీళ్ళిద్దరిని నేను పెంచుకుంటున్నాను వీళ్ళ దగ్గర చేపిస్తా. కానీ ఎంప్లాయీస్ దగ్గర మాత్రం ఎక్కువ పని చేయించను. సరే కానీ మన ఆఫీసు లాబీ మాటకు వస్తే చూడండి, నాకు కూర్చోడానికి ఇక్కడ కుర్చీ, టేబుల్, ల్యాప్టాప్, మానిటర్ అండ్ ఇక్కడ మీకు ఇది కనపడుతున్నదే బులుగు. అలెక్సా అలెక్సా ప్లే దాయి దాయిదమ్మా. మీరు గమనించారా, అలెక్సా బులుగు అండ్ అలాగే మనం పనుకున్న సోఫా బులుగు, వెనకాల కర్టెన్లు బులుగు అండ్ పైన ఫ్యాన్ కూడా బులుగే. అండ్ అంతెందుకు కింద డోర్ మ్యాట్ కూడా బులుగే. కంప్లీట్ బ్లూ వైబ్స్. అండ్ నేను చేపలు కూడా పెంచడం మొదలెట్టానండి. ఇదిగోండి అక్వేరియము. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అండ్ అలాగే గైస్, మన ఎంప్లాయీస్ ఆఫీస్ కి పొద్దున్నే వస్తారు. అండ్ ఒకవేళ వాళ్ళు నాలాంటి వాళ్ళు అనుకోండి, మేమందరం ఏం చేస్తాం తెలుసా, ఉదయాన్నే ఫోన్ కి ఛార్జ్ పెట్టడం మర్చిపోతాం. వర్క్ ఏమో సాయంత్రం వరకు ఉంటుంది. అండ్ అంతలోపల ఫోన్ చచ్చిపోతే ఇలా మన వాళ్ళకి జరగకూడదని నేనైతే ఇక్కడెక్కడో ఉండాలిరా. ఏది ఇది ఎక్కడో పెట్టాను గైస్. మనకి ఏమైనా యాక్వేరియం ఏమైనా పెట్టేసానా పొరపాటున? ఇక్కడ చేపలు తప్పితే ఏమీ లేవు. మనకి ఫిష్ ఫుడ్ అక్కడ ఉన్నది పైన ఎక్కేసింది అనమాట. ఇది లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక్కడ ఉన్నది చూడండి అగారో పవర్ బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను నేను మన వాళ్ళ కోసం. నిజంగా గైస్ అద్దరిపోయే పవర్ బ్యాంక్ ఇది. 20,000 mAh బ్యాటరీ దీనిలో. అగారో వాళ్ళది ఇంపీరియల్ మోడల్ అనమాట. ఇది మంచి దిట్టంగా ఎలాగున్నది గమనించారా. దానికి తోడు ఇది చాలా కాంపాక్ట్ అనమాట, ఎక్కువ బరువు ఉండదు. సో మనం హ్యాపీగా దీన్ని అలా జోబిలో పెట్టేసుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. గైస్ మనకి దీనిలో ఎంత పెద్ద డిస్ప్లే అయితే ఉన్నదో గమనించండి. అండ్ అలాగే దీని టెక్స్చరు ఇక్కడ సైడ్స్ లో గానీ అండ్ అలాగే ఇక్కడ నిజంగా నాకైతే గైస్ దీన్ని తాకితే తాగుతూనే ఉండాలనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ సైడ్ లో మనకి బొక్కలు గమనించండి గైస్. స్పోర్ట్స్ మనకి 2 USB టైప్ ఏలు, ఒక మైక్రో USB తో పాటుగా ఒక టైప్ సి బొక్క కూడా ఉంది. ఇక్కడ సైడ్ లో పవర్ బటన్ కూడా ఉన్నది చూడండి. దీని అయితే మనం నొక్కి చూద్దాం. ఇక్కడ చూడండి డిస్ప్లే వచ్చేసింది గైస్. మనకి పవర్ బ్యాంక్ లో ఎంత బ్యాటరీ ఉన్నదో ఇక్కడ మనం టైప్ సి బొక్కలో అయితే వైర్ ని దోపేద్దాం. అండ్ మనం కనుక చార్జర్ గట్ట కనుక తగిలి చేసామంటే చూడండి మనకి పవర్ బ్యాంక్ కూడా ఛార్జ్ ఎక్కిపోతున్నది. 77 అంట గైస్. సో నువ్వు ఛార్జ్ అవ్వమ్మా, కొద్దిసేపు ఇక్కడ కూర్చో. ఓకే, అంతలోపల నేను వెళ్ళి మొబైల్ ఫోన్స్ పట్టుకొని వచ్చేస్తా. అబ్బాబాబాయ్ ఎంత బాగా కూర్చో ఉన్నదో చూడండి ఇది. సో గైస్ నేనైతే 3 ఫోన్లు పట్టుకొని వచ్చేసాను. చూడండి ఒక్కొక్క రంగు ఉన్నాయి అనమాట. మనకి బులుగు, రెడ్, బ్లాక్. ఓకే అండ్
అండ్ మనకి మన పవర్ బ్యాంక్ ఎంత ఇది 80% అయితే ఛార్జ్ అయిపోయింది గైస్, గమనించండి. చాలే ఇంకా నువ్వు ఛార్జ్ ఎక్కింది, ఇంకా మనం మన పవర్ బ్యాంక్ ని వాడేద్దాం. ముందుగా మనం ఈ ఫోన్ అయితే తీసుకుందాం. దీనికైతే ఆ టైప్ సి అండ్ ఇటుపక్క పవర్ బ్యాంక్ వస్తే ఒరే మనకి వైర్ ఇది టైప్ సి టు టైప్ సి ఉన్నది. సో ఇక్కడ మనం టైప్ సి కేబుల్ అయితే దోపేద్దాం గైస్. అండ్ ఇదిగోండి గమనించండి, మనకి 54% అని చెప్పి చూపిస్తున్నది. అండ్ కింద గమనించారా మీరు, ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్. స్మార్ట్ ఫోన్లకి 22.5 వాట్స్ పవర్ డెలివరీ ఇస్తుంది ఇది. అండ్ ఇది సాధారణ పవర్ బ్యాంక్ లకు కాదనమాట. ఇక్కడ చూసారా మనకి బొక్కలు ఎన్ని ఉన్నాయి, ఇంకా ఖాళీ బొక్కలు ఉన్నాయి కదా, ఆ బొక్కలో కూడా మనం దోపేద్దాం వైర్లు. బ్లాక్ బొక్కల్లో మనం బ్లాక్ వైర్స్ అయితే అలా దోపేయడమే. ఇప్పుడు మనం ముందుగా మన ఎడిటర్ ఫోను ఇదిగోండి, ఇక్కడైతే మనం దీనిలో వైర్ దోపేద్దాం గైస్. అండ్ ఇది గమనించండి, మనకి ఛార్జింగ్ అనమాట. సో మనకి ఇక్కడ నా ఫోన్ ఛార్జ్ అవుతుంటే అట్ ద సేమ్ టైం ఇది కూడా ఛార్జ్ ఎక్కుతున్నది. అండ్ నెక్స్ట్ మనం మన పాత ఫోన్ ఉన్నది కదా, ఇదిగోండి దీనికి కూడా వైర్ దోపేద్దాం. ఆల్ అట్ ద సేమ్ టైం ఎవ్రీథింగ్ మనకి ఈ అగారో పవర్ బ్యాంక్ ఛార్జ్ చేస్తున్నది. ఒక్క ఫోన్ మాత్రమే కాదు గైస్, ఇది చూడండి మనకి ఇయర్ బడ్స్ అండ్ అలాగే నేను వీడియోలో వాడే మైక్ వీటన్నిటిని కూడా నేను ఛార్జ్ పెట్టేశాను. అది కూడా ఆల్ అట్ ద సేమ్ టైము. మన ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ ఫోన్లకి ఛార్జర్లు మర్చిపోయినా కూడా ఆల్ అట్ ద సేమ్ టైం ఈ పవర్ బ్యాంక్ తో ఛార్జ్ పెట్టేసుకోవచ్చు. మరి ఇంత అద్భుతమైన పవర్ బ్యాంక్ రేట్ అంతా గెస్ట్ చేయండి, జస్ట్ 1299 మాత్రమే. మీకు కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అౌట్ చేయండి. అండ్ నువ్వు ఎప్పుడు వచ్చావు వెనకాలకి? హాయ్ ఫ్రెండ్స్. గైస్ మనం మన నెక్స్ట్ రూమ్ కి అయితే వెళ్ళిపోదాం. అండ్ మనం ఇలా నడుస్తూ ఉంటే చూసారా ఇక్కడ పటం ఉన్నది. వరల్డ్ ఫేమస్ క్రిమినల్ లీడు ఎంతమందిని లేపేశాడు, ఎన్ని దుర్మార్గాలు చేశాడు మనందరికి తెలిసిందే. మరి ఇలాంటి దాని ఫోటో ఫ్రేమ్ ఎందుకు తగిలించుకున్నాను నేను ఆఫీస్ లో అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. మ్యాటర్ ఏంటంటే ఇది ప్రపంచంలో ఎన్ని క్రైమ్స్ చేసినా నా జీవితంలో ఇది నాకు చాలా హెల్ప్ చేసింది. అది 2020 ఆ టైంలో నేను యూట్యూబ్ బీటెక్ రెండు ఒకటేసారి చేస్తున్నా. ఇక్కడేమో యూట్యూబర్ అయిపోవాలో ఉన్నది, కానీ డబ్బులు రాట్లా. అప్పుడు మనకు ఉండేది ఒకటే ఛానల్, దానిలో మనకి 10,000 సబ్స్క్రైబర్లు కూడా లేరు. దానికి తోడు థర్డ్ ఇయర్ అనమాట నేను. మీకు తెలిసిందే కదా మనకి ఇంటర్న్షిప్లు, ప్రాజెక్టులు, ఆ తర్వాత ప్లేస్మెంట్లు. బొబ్బో ఆ టైంలో కనుక నేను ఆఫ్లైన్ లో కనుక క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అయ్యి ఉంటే నేను గ్యారంటీ ఇస్తాను ఈ పాటికి యూట్యూబ్ లేదు, యూట్యూబ్ లేదు, 100% ఎన్ని ఆపేసి ఉంటాను. అండ్ ఆ తర్వాత మంచిగా ఏదో ఒక కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెక్క కూర్చో ఉంటా. ఆ టైంలో వచ్చాడండి వీడు, మొత్తం భూమిని ఒక షేక్ అనమాట గడగడలాడించేశాడు. క్లాసెస్ ఆన్లైన్ అయిపోయి, సో ఎవడు ఇనేది లేదు ఏం లేదు, అట్ట మనం ఆన్ లో ప్రెసెంట్ లో ఉన్నాం అని చెప్పేసి అటు ఇంకో పక్క నేను యూట్యూబ్ చేసుకునేటోడిని. దానికి తోడు ఎగ్జామ్ కూడా మనందరికి తెలిసిందే కదా ఆన్లైన్ లో మనం ఎలా రాస్తాము. సో మ్యాటర్ ఏంటంటే నా చదువు డిగ్రీ కంప్లీట్ గా మనకి ఆటోమేషన్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. అండ్ నేను పూర్తి శ్రద్ధ కేవలం దీని కారణంగా యూట్యూబ్ మీద పెట్టగలిగా. సో నా యూట్యూబ్ జర్నీలో చాలా పెద్ద పాత్ర పోషించింది ఈడే. సో అందుకే ఈ పటం. సో గైస్ ఇది మన లాబీ అన్నమాట. మనం ఆఫీస్ లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇలాగైతే ఉంటుందన్నమాట. ఓకే రైట్, మనం నెక్స్ట్ అయితే ఇది ఇక్కడ ఉన్నది చూసారా, మన డివోషనల్ రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ గమనించారా మన ఎలిక్ గాడ్ అయితే ఉన్నారు. నాకు యూట్యూబ్ లో ఒక వీడియోకి ఫస్ట్ టైం 1,000,000 వ్యూస్ ఇచ్చింది ఈ ఎలిక్ గారే. వారు కనుక మన వీడియోస్ లో వచ్చారంటే ఇంకా వ్యూస్ కోట్లే అనమాట. మన ఛానల్ గ్రోత్ లో చాలా మేజర్ రోల్ అయితే తను పోషించారు. అండ్ అందుకనే ఈ రోజు తను ఇక్కడ పూజింపబడుతున్నారు. మనుషులు అన్నాక వాటర్ తాగుతారు కదండి. సో మనకి ఇక్కడ ఎంత పెద్ద క్యాన్ దీన్ని అసలు ఓపెన్ కూడా చేయలేదు కదరా. ఇక్కడ అసలు డిస్పెన్సర్ ఉండాలి. ఇదేంటి డబ్బా లెక్కే ఉన్నది అంటే మీరు దీన్ని అన్బాక్సింగ్ చేయలే ఎందుకు? గైస్ యాక్చువల్లీ మన పనోళ్ళు మనం వీడియో ముందే అన్బాక్సింగ్ చేయాలని చెప్పేసి దీన్ని అసలు తాకలేదు చూడండి. ఇది డిస్పెన్సర్ అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు ఆన్ కెమెరా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ లిటిల్ బేబీ ఈస్ కాల్డ్ వాటర్ డిస్పెన్సర్. ఇప్పుడు మనకి నీళ్లు ఉన్నాయి కదా, వీటిని దీంతో వేడి చేయొచ్చు అండ్ అలాగే చల్లపరచొచ్చు కూడా. ఇదిగోండి వెనకాల ఇక్కడ దీనికి కోల్డ్ స్విచ్ హాట్ స్విచ్ ఉన్నాయి చూడండి. దీని మూత అయితే తీసేద్దాం. ఇప్పుడు ఈ క్యాన్ ఉల్టా చేసేసి దీన్ని నెత్తి మీద పెట్టాలా? ఒరే గైస్ నాకు మొదలే వయసు అయిపోయింది, నడుము నొప్పి. చూడండి యూట్యూబ్ కోసం ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో. స్ట్రగుల్స్ ఆఫ్ ఏ యూట్యూబర్ ఎలా ఉంటుంది గైస్. ఓకే పెట్టడం అయితే జరిగిపోయింది గైస్. కింద కొద్దిగా రొచ్చయింది. దీనిలో ఏదో బుడుంగ్ అని చెప్పేసి బబుల్స్ వస్తున్నాయి కదరా. ఓకే వాటర్ లోపలికి వెళ్తుంది. ఇంకా మనం పవర్ అన్నమాట. కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం గైస్. స్విచ్ ఆన్. డిస్పెన్సర్ కి వెనక మళ్ళా కోల్డ్ ఆన్, హాట్ ఆన్. చూడండి గైస్ ఇక్కడ లైట్స్ అయితే ఆన్ అయిపోయాయి. ఇక్కడ దీని లోపల టెక్నాలజీ అంతా వర్క్ అయిపోయి మనకి వాటర్ కూలింగ్, హాటింగ్ జరగడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. అంతలోపల మనం రిమైనింగ్ టూర్ వేద్దాం పదండి. మిగతా రూములు నాకు ఈ రూమ్ లో రీసౌండ్ కి నాకు మెంటల్కి పోతున్నాయి.
అయిపోతున్నది. గైస్ మనం మన నెక్స్ట్ రూమ్ కి అయితే వచ్చేసాం అనమాట. అండ్ చూసారా మా గురువు గారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. నేను జనరల్ గా పురుషుల్ని పెద్దగా ఇన్స్పిరేషన్ తీసుకోనండి, కానీ మహాపురుషులు కొంతమంది ఉంటారు. మా కేపాల్ సార్ లాంటి వారు, మన నాటుటెక్ సీఎం అయిన అతన్ని చూస్తే నాకు ఒళ్ళంతా ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. మన ఎంప్లాయీస్ ఈ రూమ్ లోనే పనిచేస్తూ ఉంటారు. సో రోజు వాళ్ళు పొద్దున వచ్చిన వెంటనే మన సార్ గారిని చూసారంటే వాళ్ళకి రక్తం మరిగిపోయి లోపల నుంచి మనం కష్టపడి పనిచేయాలి, జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఫీలింగ్ రావాలన్నమాట. ఇంత చెప్తుంటే నా రక్తం మరిగిపోతున్నది. సో అందువలన మన గురువు గారి పిక్చర్ని ఇక్కడ పెట్టడం జరిగింది. నిజంగా నాకు చాలా ఇష్టం అండి సార్ గారు అంటే. ఆయన గారి గురించి మాట్లాడినప్పుడు ఇలా కొద్దిగా ఎమోషనల్ అయిపోతూ ఉంటాను. ఎనీవేస్ ఇక్కడ చూసారా మీరు వైట్ బోర్డ్ ఉన్నది. నేను మన ఎంప్లాయీస్ ని ఫర్దర్ మోటివేట్ చేయడానికి ఈ విధంగా రోజు దీని మీద మోటివేషనల్ కోర్స్ రాస్తూ ఉంటాను. వేస్తారు నాకు. మనం డిస్పెన్సర్ వాటర్ తాగుతాం పదండి. ముందుగా మనం వేడి నీళ్ళు అయితే వచ్చేద్దాం గైస్. గ్లాస్ పెట్టేసి మనం గనక పైన గనక వచ్చామంటే ఓ ఓ ఓ ఓ ఓ ఏడున్నాయి అసలు. ఓకే ఓకే గైస్, మనం దీన్ని తాగలేము, వేడి బాగానే ఉన్నది. సో మనం కొద్దిగా అలా జరిపేసి నార్మల్ వాటర్ కూడా కొద్దిగా అయితే నింపేద్దాం దీనిలో. అదిరిపోయింది, బాగున్నది మిషన్. అండ్ ఇప్పుడు మనం కోల్డ్ వాటర్ అన్నమాట. మనకి చన్నీళ్ళు ఎలా వస్తాయో చూద్దాం. నేనైతే పైన బటన్ అయితే ఒత్తేసాను. అండ్ మనకి చూసుకున్నట్లయితే ఓహోహో బాగున్నది అనమాట కూలింగ్. అసలు మనకి సూపర్. ఇప్పుడు ఎంప్లాయీస్ దేని మీద వర్క్ చేస్తారు? ఇదిగో దీని మీదే కదా, ఆన్ దిస్ పర్టికులర్ టేబుల్ ఓన్లీ, రైట్? పని చేయాలంటే ఏముండాలి మన దగ్గర? పీసీ లేదంటే ల్యాప్టాప్. నేనైతే రెండో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, ల్యాప్టాప్. గైస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. చూసారా గైస్, లోపల మనకి కార్టూన్ బొమ్మలంతా ఉన్నాయి చూడండి. ఇది మామూలు ల్యాప్టాప్ అయితే కాదనమాట. ఓ మై గాడ్, ఫుల్ మంచి హెవీగా అయితే ఉన్నది. చూడండి ఇక్కడ పేరు రివీల్ చేశారు మీకు, స్ట్రిక్స్. అసూస్ కంపెనీ వాళ్ళది రాగ్ స్ట్రిక్స్ G16 గైస్. ఈ ల్యాప్టాప్ లా ఏంటిది మొత్తం మరకలు వచ్చింది. ఏంట్రా ఇది? ఎవడో వాడేసింది, సెకండ్ హ్యాండ్ పంపించాడు ఏంటి? ఓకే ఓకే ఓకే, ఇది యాక్చువల్లీ పైన కవర్ గైస్, కానీ ఇంత మురికి ఎందుకున్నది నాకు అర్థం కావట్లేదు. ఇదంతా ఏందో పావురం పెంట లెక్క ఉన్నది. ఫర్ దోస్ హూ డేర్, ధైర్యే సాసే లక్ష్మి. ఓ మై గాడ్ గైస్, ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. ముందుగా ఈ కవర్ చాలా చండాలంగా ఉన్నది, దీన్ని బెరికేద్దాం. రెండు పక్కల పట్టి పెరికేయడమే. అదే నైస్, వెరీ నైస్. సో ఇదేందిరా, ఎలా ఆడుతున్నా దీనికి? ఇదేంది స్టిక్కరా? దీన్ని పీకడమేనా? ఏదైతే అదైంది పెరికేద్దాం. ఓకే ఓకే అంతే గైస్. సో మనమైతే దీన్ని ఎత్తికి పెట్టుకుందామా? అతుక్కుంటుంది. ఓకే నైస్. సో గైస్ చూడండి మన ల్యాప్టాప్ ఎంత అద్భుతంగా ఉన్నదో. నిజంగా ఫస్ట్ ఇంప్రెషన్ మొత్తం పెంట చేసావు కదా, అస్సలు నువ్వు వెళ్ళిపోయి నుంచి. ల్యాప్టాప్ మాత్రం నాకు చాలా నచ్చేసింది. అండ్ దీనిలో గమనించండి గైస్, రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ అంట. అండ్ అలాగే పెద్ద లోగో కూడా ఉన్నది. సింగిల్ ఫింగర్ తో దీన్ని అయితే ఓపెనింగ్ చేసేద్దాం గైస్. అండ్ వావ్, మంచి సాలిడ్ గా ఉన్నది క్యాండిడేట్. అండ్ ఊరి ఇక్కడ కీస్ గమనించండి, మనకి ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి. పవర్ ఆన్ అయితే చేసేద్దాం గైస్. ఆన్ కావట్లేదు ఏంటి? గట్టిగా ఆన్ కావే. ఓకే, ఛార్జ్ లేదేమో, మన ఛార్జ్ పెట్టాలరా. ఈ ఛార్జర్ మనకి డబ్బాలో ఉన్నదని. వావ్, మంచి క్రూయల్ ఉల్ఫ్ ఉన్నది చూడండి గైస్ ఇక్కడ. అండ్ మన ఛార్జర్ ఇదిగో లోపలే ఉంటుందన్నమాట. సో దీన్ని అయితే తీసేద్దాం మనం. ఈ ఛార్జర్ వైర్ కూడా మనకి మంచి గట్టింగ్ అయితే ఉన్నది. అండ్ ఇదేంటిది ఇంతలా ఉన్నది? మనకి మైక్రోవేవ్లు వాటికి పెడతారు కదరా, అంత పెద్దగా ఉన్నది ప్లగ్. ఇది 16 amperes. సో ఇది మనకి కేవలం పెద్ద మొక్క ఉండే దానిలో మాత్రమే పట్టుద్ది అనమాట. సో ఇంకా మనం దీనికి ఛార్జ్ అయితే పెట్టేద్దాం గైస్. స్విచ్ చేసేసామా? అండ్ ల్యాప్టాప్ లో గమనించండి, మనకి ఇక్కడైతే వచ్చేసింది అనమాట బ్యాటరీ ఒక లైను. అంటే ఇంక ఇది మనకి ఛార్జింగ్ అయిపోతున్నట్టే. సో ఇప్పుడు మనం గనక పవర్ ఆన్ చేసి లైట్స్ చూడండి గైస్, ఈ బోర్డు మొత్తం రంగులు రంగులు. అండ్ కింద ఎల్ఈడి స్ట్రిప్, ల్యాప్టాప్ మొత్తం వెళ్ళిపోతున్నది. ఇప్పుడే సెటప్ చేస్తా, 1 minute. ఆన్ అయితే అయిపోయింది గైస్. అని మీకు డౌట్ రావచ్చు, నేను ఈ ల్యాప్టాప్ ని ఎందుకు పర్చేస్ చేశాను అని చెప్పేసి. నా బడ్జెట్ లో ఉన్నది, నాకు కావాల్సిన స్పెక్స్ ఉన్నాయి దీనిలో.
ఆన్లైన్ లో. సో కొనేసాను అంతే అనమాట. అడిగి మెన్షన్ నేను సరే పదండి ఇంకా. సో నేను ల్యాప్టాప్ ని CPU లెక్క పెట్టుకున్నా అండ్ అలాగే దానికి మంచి పెద్ద మానిటరు, మౌస్, కీబోర్డు, హెడ్ ఫోన్స్ అన్ని తగిలిచ్చేసా. ఇది యాక్చువల్లీ 27 ఇంచెస్ QHD 2K గేమింగ్ మానిటర్. ఈ మానిటర్ ని మనం లెఫ్ట్ రైట్ పైకి కిందకి మొత్తం లెవెల్ అడ్జస్ట్మెంట్ కూడా చేసేయచ్చు. ల్యాప్టాప్ స్పెక్స్ మాటకు వస్తే మనకి ఇది 13 జనరేషన్ i7 16GB RAM 1TB SSD తో పాటుగా RTX 4060 గ్రాఫిక్స్ కార్డ్ వేసుకుని వచ్చేస్తున్నది. నేను పీసీ కాకుండా ల్యాప్టాప్ ఎందుకు తీసుకున్నానంటే దానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. దానిలో మేజర్ రీజన్ ఏంటంటే ఇక్కడ మాకు పవర్ చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, ఆ తర్వాత పవర్ కట్ కూడా ఉంటుంది అనమాట. అందుకే అదిగో అక్కడ ఇన్వర్టర్ కూడా పెట్టించాను చూడండి. సో ఒకవేళ కనుక నేను ఇక్కడ పీసీ పెట్టుండి సడన్ గా కరెంట్ పోయింది అనుకోండి, కాపు బంధు హో జాతా. ఏంది ఇది మాట్లాడతాను. అలాగే పొరపాటున మానిటర్ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి గైస్, మనకి పీసీ ఉందంటే పని అయిపోద్ది. కాకపోతే ల్యాప్టాప్ లో అనుకోండి ఇక్కడే మనం పని కంటిన్యూ చేసేయచ్చు అనమాట. ఇదిదా నా రీజనింగ్. మరి మీరేమంటారు? పీసీ బిల్డ్ చేసుకుంటే బెటరా? కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏ సెటప్ అయితే ఉన్నదో ఆ ఎగ్జాక్ట్ రెప్లికా అన్నమాట. చూడండి ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అయితే ఉన్నది. పాపా నిజంగా రూమ్ లో లైట్లు ఆపితే ఎంత అద్భుతంగా వెలిగిపోతున్నాయో చూడండి. మరి మన వాళ్ళు ఇలా నిలబడుకొని పీసీలో పని చేశారు అనుకోండి, కొద్దిసేపు నడుము నొప్పి వచ్చేస్తుంది. అదే ఇలా గోడ కుర్చీ వేయించారు అనుకోండి, వాళ్ళు పనిష్మెంట్ లెక్క ఫీల్ అవుతారు. సో అందుకోసమే నేను జస్ట్ ఫర్ అవర్ ఎంప్లాయీస్ ఇలాంటి మంచి ఎర్గోనామిక్ చైర్స్ అయితే పట్టుకొని వచ్చేసా. వీటిలో చేతులు పైకి కిందకి కదులుతాయి, మంచి హెడ్ రెస్ట్, ఇక్కడ నడుము దగ్గర బ్యాక్ కి సపోర్టు, ఇలా పైకి అండ్ అలాగే ఇలా కిందకనమాట హైట్ అడ్జస్ట్మెంట్. అండ్ నా ఫేవరెట్ ఫీచర్ ఏంటంటే దీనిలో మనం ఇలా వెనకాలకి అనుకున్నాం, నాకు ఈ పొజిషన్ లో మంచి కంఫర్టబుల్ గా ఉన్నది. ఇక్కడ నేను లాకే వేసాను అనుకోండి, మనకి కుర్చీ అక్కడే ఉంటుంది అనమాట. హ్యాపీగా ఇలా కూర్చొని పని చేసేయచ్చు. నిజంగా గైస్ నా ఎంప్లాయీల కంఫర్టే నా కంఫర్ట్ కూడా. మర్చిపోయా గైస్, ఇక్కడ గమనించారా మనకి రోటర్ అయితే ఉన్నది. సో మంచి హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే ఉంటుంది మన ఆఫీస్ లో. దానికి తోడు ఈ రోటర్ లో కూడా ఏ ఉంటుందంట. పెట్టిన అతను చెప్పాడు. మరి ఏ అక్కడ లోపల కూర్చొని ఏం చేస్తుంది నాకేం తెలియదు. ఇట్లే ఈ ఏని పట్టుకొని నేను అట్ట ఏసీలో, అట్ట ఫ్యాన్ లో, అట్ట లైట్ లో కూడా దోపేసే. ఏ యుగం కదా మరి ఇది. అలెక్సా వర్క్ లైట్ ఆఫ్. అలెక్సా వర్క్ ఏసీ టెంపరేచర్ 18. एसी 18 पर सेट है. నేను హిందీయా ఎంతవరకు ఇంగ్లీష్ లో బాగానే మాట్లాడుతున్నావుగా, ఎందుకు ఏంది మనకి? అలెక్సా వర్క్ ఫ్యాన్ స్పీడ్ 3. ओके. అట్లా ఉంటుంది గైస్. చూసారా, మాటలతోనే మనం ఇక్కడ ఉండేటన్నిటిని కంట్రోలింగ్ చేసేయచ్చు. అండ్ అలాగే గైస్ ఈ లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు ఆఫీస్ లో ఉండే వాటన్నిటిని నేను ఒక గ్రూప్ అయితే చేసాను అనమాట. అలెక్సా ఆఫీస్ ఆఫ్. ओके. చూసారా గైస్, ఒకటే కమాండ్ మనం ఆఫీస్ లో ఉండే వాటన్నింటినీ కంట్రోల్ చేసి ఇలాగా. విత్ ఆల్ మై హార్ట్ నా గుండెకాయని ఈ ప్రాజెక్ట్ లో పెట్టి నేను ఈ ఆఫీస్ అయితే తయారు చేయడం జరిగింది గైస్, నా ఫ్యూచర్ ఎంప్లాయీస్ కోసం. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ ఆఫీస్ కంప్లీట్ గా సేఫ్ అండ్ సెక్యూర్ అండి. ఇక్కడ CCTVలు ఉంటాయి, 24/7 మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. నేను ఈ ఆఫీస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడైతే చెప్పనులే, రచరచ అయిపోతుంది మళ్ళా. కానీ చూడండి, సికింద్రాబాద్, ECIL, కాప్రా ఈ దరిదాపుల్లో అయితే ఉంటుంది ఇది. ఒకవేళ మీరు ఇక్కడికి రాగలరు అండ్ నిజంగానే మీకు మనతో పనిచేయాలన్నది, వీడియోస్ యూట్యూబ్ అంటే మీకు ప్యాషన్ ఉన్నది అనుకోండి, మీరు notcareers@gmail.com కి మెయిల్ చేయండి. మీకు మన వీడియోస్ నచ్చుతాయి. అండ్ అలాగే మీకు జస్ట్ ల్యాప్టాప్ ని ఆపరేట్ చేయడం తెలుసుంటే చాలన్నమాట. నాకు పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లు ఉండాలి, ఎక్స్పెక్టేషన్లు ఏం లేవు. ట్రైనింగ్ మొత్తం A to Z మనమే ఇస్తాం. ఇక్కడ మంచి వర్క్ కల్చర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మెయిల్ చేయండి. అండ్ అలాగే అగారో పవర్ బ్యాంక్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దీన్ని కూడా చెక్అౌట్ చేయండి. ఓకే, బాయ్.